యాహ్! ఓకే. Let me share my screen. Okay. Uh, సో, టోస్కాలు ఇవన్నీ చేస్తాం. మీరు డెమో సెషన్స్ విన్నారా ఇద్దరు? విన్నానండి. అండ్ రవికాంత్ మీరు గాని? విన్నాము. ఆయ్. సో, టోస్కాల్లో రియల్ టైమ్‌లో వర్క్ ఎలా ఉంటుంది? మనం ఎలా వర్క్ చేస్తాము అంటే సింపుల్. ఇక్కడ ట్రైనింగ్ సెషన్‌లో మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో సేమ్ థింగ్ రియల్ టైమ్‌లో గాని జేస్తాం. ఓకే. అంటే అర్థమైందా? ఇక ట్రైనింగ్ సెషన్‌లో ఏవైతే ప్రాక్టీస్ చేస్తున్నామో, ఎలా అయితే లాజిక్స్ రాస్తున్నామో సేమ్ థింగ్ రియల్ టైమ్‌లో ఉంటుంది. ఇక్కడ మనకున్న బెస్ట్ అడ్వాంటేజ్ ఇదేనండి. మీరు ఏ ఆటోమేషన్ టూల్‌కి వెళ్ళినా లైక్ సెలీనియం గాని ఎక్కడికి వెళ్ళినా ట్రైనింగ్ సెషన్‌లో మీరు ప్రాక్టీస్ చేసేది ఒకటుంటుంది. బట్ రియల్ టైమ్‌లో ఇంటర్ఫేస్ చేంజ్ అవుతది. అంటే కోడింగ్ రాసేది కానివ్వండి ఏదైనా గాని. బట్ టోస్కాలో ఎలా ఉంటుంది అంటే మీరిక్కడ ఏదైతే ఇంటర్ఫేస్ యూజ్ చేసి టోస్కా డెవలప్‌మెంటు, టెస్ట్ కేసెసు, ఎగ్జిక్యూషన్స్ ఇవన్నీ జేస్తున్నారో, ఇదే ఇంటర్ఫేస్ రియల్ టైమ్‌లో గాని ఉంటుంది. సో, మనం అక్కడికెళ్ళిన తర్వాత ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సిన అవసరం ఏముండదు. ఈ ఇంటర్ఫేస్ ప్రకారం. ఓకే. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఇంకొకటి వర్క్ పరంగా వస్తే మీరిక్కడ ఎలాంటి కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఎక్కువ టైం ఆల్‌మోస్ట్ నాన్ ఐటీ నుంచొచ్చున్న, వైటీ నుంచొచ్చినా గాని, ఆల్రెడీ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ నాన్ ఐటీ సైడ్ ఉన్నా గాని, మేజర్‌గా ఏంటంటే ప్రోగ్రామింగ్ అంటే కోడింగ్ నేర్చుకోవాలి, లాజిక్స్ రాయాలి, ఎగ్జిక్యూషన్ చేయాలి. సో, లాట్ ఆఫ్ హెడేక్ ఉంటుంది మనకి. అంటే వేరే డొమైన్ నుంచి మన స్ట్రీమ్ అనేది చేంజ్ అవుతున్నప్పుడు అంత ప్రెషర్ తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి చాలా మంది టెస్టింగ్‌కొస్తూ ఉంటారు. ఓకే. అవునండి. సో, ఐటీ ఫీల్డ్‌లోకి ఎంటర్ అవ్వాలి అంటే ద ఫస్ట్ ప్లాట్‌ఫార్మ్ వచ్చేసి టెస్టింగ్ అండి. మీరు మాన్యువల్ టెస్టింగ్ గాని, సెలీనియం గాని ఏ ఆటోమేషన్ టెస్టింగ్స్‌కి వెళ్ళినా టెస్టింగ్ ఈస్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ టు జంప్ టు ద ఐటీ కేటగరీ. మీరు ఐటీలోకి వెళ్ళాలి అంటే టెస్టింగే బెస్ట్ ప్లాట్‌ఫార్మ్. ఓకే. ఈ టెస్టింగ్‌లో గూడా మనకి ఫీజబుల్‌గా ఉండేది. మనము వర్కొచ్చిన తర్వాత గాని, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మేము వర్క్ చేసుకోవాలి. నేనే ఓన్‌గా వర్క్ చేయాలి అనుకుంటే, ద బెస్ట్ అండ్ బెస్ట్ వన్ ఈస్ ద టోస్కా. టోస్కా ఆటోమేషన్. ప్రెజెంట్ మార్కెట్‌లో అదర్ ఆటోమేషన్ టూల్స్‌తో కంపేర్ చేస్తే టోస్కా ఆటోమేషన్‌కి చాలా అంటే చాలా డిమాండ్ ఉంది. ఓకే. సో, మీరిక్కడ ట్రైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఊరికే నేర్చుకుంటున్నాను అన్న వేలో కాకుండా, రియల్ టైమ్‌లో ఒక ప్రాజెక్ట్‌లో నేను వర్క్ చేస్తున్నాను. నాకు ఈ టెస్ట్ కేసెస్ ఇస్తే నేను ఎలా వర్క్ చేయాలి? ఇలాంటి టెస్ట్ కేసెస్ ఇస్తే ఎలా వర్క్ చేయాలి? ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు ఫీల్ అయ్యి వర్క్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. అండ్ ఇక్కడొచ్చేసి ఓన్లీ డ్రాగ్ అండ్ డ్రాపింగ్ ఆప్షన్ ఉంటుందంతే. సో, మనం ఒక లొకేషన్ దగ్గర నుంచి ఇంకొక లొకేషన్‌కి డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తాం అంతే. అండ్ వన్ మోర్ పాయింట్. ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. సో, చాలామంది అంటారు నాకొక 4 ఇయర్స్ నాన్ ఐటీ అంటే సివిల్‌లో వర్క్ చేశాను. మన దగ్గర చాలా స్టూడెంట్స్ ఉన్నారండి. సివిల్స్‌లో వర్క్ చేసిన వాళ్ళు, మెకానికల్స్, బయోలాజికల్స్, కెమికల్ ఫీల్డ్స్‌లో వర్క్ చేసిన వాళ్ళు, డిఫరెంట్ స్ట్రీమ్స్‌లో వర్క్ చేసిన వాళ్ళు చాలా మందున్నారు. చాలా మందికి జాబ్స్ వచ్చాయి. సో, దే ప్లేస్డ్ ఇంటూ టాప్ మోస్ట్ ఎంఎన్‌సీ ఆర్గనైజేషన్స్. ఓకే. సో, మరి నా ఓకే. నంబర్ ఆఫ్ ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఎలా సాగ్రిగేట్ చేసుకోవాలి? అంటే ఎలా సెపరేట్ చేసుకోవాలి ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌ని? సో, టోస్కాలో ఓన్లీ టోస్కా నేర్చుకుంటే సరిపోతుందా? ఇంకా ఏదైనా నేర్చుకోవాలంటే ఇంకేం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వేరే వాటిపైన మనకి వాట్ ఈస్ వాట్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అవన్నీ కూడా నేను ట్రైనింగ్‌లో కవర్ చేస్తాను. ఓకే. 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 అండ్ ఇక్కడొచ్చేసి మీరొక 5 ఇయర్స్ మీకు హ్మ్. నాన్ ఐటీ ఎక్స్‌పీరియన్స్ ఉందనుకుందాం. అంటే నాన్ ఐటీ ఎక్స్‌పీరియన్స్ కానివ్వండి, లేదు మీ గ్రాడ్యుయేషన్ 2017, 18 కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికొక 5 ఇయర్స్ అవుతుంది. ఈ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని మీరు వెళ్దాం అనుకుంటున్నారు ఐటీ ఆర్గనైజేషన్స్‌కి. అలా వెళ్ళొచ్చా? మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుందా? సో, ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తుందా? సో, నేను సివిల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచొచ్చాను. నేను మెకానికల్ బ్యాక్‌గ్రౌండ్, నేను ఎలక్ట్రికల్ బ్యాక్‌గ్రౌండ్. నేనొక టెలికాలర్‌గా వర్క్ చేస్తున్నాను. సో, టెలికాలర్స్ టీమ్ నుంచి ఇలా జంప్ అవుతూ ఉన్నాను. ఒక మ్యాపింగ్స్ పైన వర్క్ చేస్తున్నాను. ఫేస్‌బుక్ సమ్ యాడ్స్ మీద రన్ చేస్తున్నాను. డిఫరెంట్ కేటగరీస్ ఉన్నాయండి. ఎవ్వరికైనా ఐటీలో జంప్ అవ్వాలి అంటే ప్రైమరీగా వాళ్ళు చూసే స్కిల్ సెట్ ఏంటి అంటే టెక్నికల్ స్టఫ్.
అంటే మీరు టెక్నికల్‌గా స్టఫ్ ఉందా? లేదా? అనేది మాత్రమే చూస్తారు. మీరు ఏ బ్యాక్‌గ్రౌండ్ అయినా కానీ. ఓకే. టెక్నికల్ స్టఫ్ అంటే ఇప్పుడు నేను మీకొక సినారియో ఇచ్చి ఆటోమేట్ చేయమన్నాననుకోండి. మీరది చేయగలుగుతున్నారా లేదా? అంటే మీ యొక్క లాజిక్ థింకింగ్ ఎలా ఉంది? ఒక సినారియో వచ్చినప్పుడు ఎంత ప్రొయాక్టివ్‌గా మీరు దాన్ని రిజాల్వ్ చేయగలుగుతున్నారు? ఎంత టెక్నికల్ స్టఫ్ అనేది మీకుంది అనేది టెస్ట్ చేస్తారు. ఈవెన్ ఇంటర్వ్యూస్‌లో అడిగేది గూడా టెక్నికల్ స్టఫ్. ఓకే. సో, ఇప్పుడు ఓకే. మీరు ఒక 2 ఇయర్స్ వర్క్ చేశారు. మీరు ఏ కంపెనీస్‌లో వర్క్ చేశారు? సో, ఏ ఏ ప్రొడక్ట్ పైన మీరు వర్క్ చేశారంటే మీరు ఈజీగా చెప్తారు. బికాజ్ యూ హావ్ సమ్ ఎక్స్‌పీరియన్స్ ఆన్ దట్. మీరు వర్క్ చేశారు కాబట్టి ఈజీగా చెప్పేస్తారు. ఇది చేసాం, ఇది చేసాం అని చెప్పేసి. బట్ రియల్ టైమ్‌లో టోస్కా పాయింట్ ఆఫ్ వ్యూలో గాని మీరు సేమ్ అంత ఈజీగా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వగలిగేంతగా మీరు నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడున్న బెస్ట్ థింగ్ ఏంటి అంటే, మనకి ఎలాంటి కోడింగ్ ఉండదు కాబట్టి ఈజీగా నేర్చుకోవచ్చు. చాలా అంటే చాలా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో, అసలు మీకు ఎక్కువ మెంటల్ ప్రెషర్ గాని ఉండదు. ఆల్‌మోస్ట్ ఫ్యామిలీ వుమెన్స్ కానివ్వండి, కొంచెం వర్క్ ప్రెషర్ తక్కువ కావాలనుకున్న బాయ్స్ కానివ్వండి, సో, ఆల్‌మోస్ట్ టెస్టింగ్ సైడ్‌కే వస్తారు. హ్మ్. మార్కెట్. జాబ్ మార్కెట్. సో, మరి నాకు జాబొస్తుందా? 5 ఇయర్స్ నేనసలు వర్క్ చేయలేదు. నాన్ ఐటీలో వర్క్ చేశాను. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ అంటున్నారు. వామ్మో! సాఫ్ట్‌వేర్‌లోకెళ్తే ఇంకా ఏమని అడుగుతారు. చాలా మందిలో చాలా ఫియర్ ఉంటుందండి. సాఫ్ట్‌వేర్ ఆర్గనైజేషన్స్‌లోకి వెళ్తే ఎలా ఉంటుందో, ఎలా వర్క్ చేయాలో, సో, నేను ఫేక్ అని నన్ను ఐడెంటిఫై చేసేస్తారేమో అన్న భయం ఉంటుంది. రైట్. అలాంటి భయాలేం పెట్టుకోకండి. సో, ద ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మీరు టెక్నికల్‌గా స్ట్రాంగ్ ఉన్నారా? లేదా? అనేది మాత్రమే చెక్ చేసుకోవాలి. టెక్నికల్ స్ట్రాంగ్ అంటే, ఇప్పుడు మీరు నేర్చుకుంటున్న కోర్స్ ఏదైతే ఉందో, ఆ నేర్చుకుంటున్న కోర్స్‌లో ఎంత వరకు నాలెడ్జ్ మీరు గెయిన్ జేస్తున్నారు? ఆ గెయిన్ చేసిన నాలెడ్జ్‌కి ఇంకా, ఇంకా స్కిల్ సెట్ యాడ్ చేసుకుంటూ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఇంటర్వ్యూస్‌లో అడిగితే, ఈ క్వెషన్ అడిగితే ఎలా ఆన్సర్ చేయాలి? ఓకే. ఇవి మాత్రమే కాన్సంట్రేట్ చేయండి. మీకు జాబ్ వస్తుందా? రాదా? ఇవన్నీ సెకండరీ అండి. మీరు టెక్నికల్‌గా స్ట్రాంగ్ ఉన్నారు అంటే కంపల్సరీగా జాబ్ వస్తుంది. నేను జాబ్ ఇవ్వను అని ఎవ్వరు అనరు. ఇఫ్ యూ ఆర్ ఆహ్, టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉంటే. ఓకే. సో, టెక్నికల్‌గా స్ట్రాంగ్ అంటే మేమన్నా కోడింగ్ నేర్చుకోవాలంటే కోడింగ్ ఏమి అవసరం లేదండి. మనకి టోస్కాలో అయితే ఎలాంటి కోడింగ్ ఉండదు. జస్ట్ ఈ టూల్స్ ఏంటి? మాడ్యూల్స్ అంటే ఏంది? టెస్ట్ కేస్ అంటే ఏంది? ఈ టెస్ట్ కేస్ డిజైనింగ్‌లో ఏం చేస్తాము? ఎగ్జిక్యూషన్‌లో ఏం చేస్తాము? స్క్రాచ్ బుక్‌లో ఏముంటుంది? ఈ చెక్ ఇన్ ఆల్ అంటే ఏంటి? చెక్ ఔట్ అంటే ఏంటి? అంటే ఒక్కొక్క ఫీచర్ ఏంటి? దాని ఫంక్షనాలిటీ ఏంటి? ఏంటి దాని ఫంక్షనాలిటీ ఏంటి? అంతే. ఇవే అడుగుతారు ఇంటర్వ్యూస్‌లో. సో, వాట్ ఈస్ చెక్ ఇన్ ఆల్ అంటారు. చెక్ ఇన్ ఆల్ అంటే ఏంటి? అది ఎలా వర్క్ అవుతుంది? మాడ్యూల్స్ ఏంటి? అసలు దీంట్లో ఏం చేస్తాం మనం? టెస్ట్ కేస్ అంటే ఏంటి? ఇందులో ఏం చేస్తాం? బట్ మీరేదైనా ఒక టెస్ట్ కేస్‌ని ఎక్స్‌పాండ్ చేసి చూసినప్పుడు ఆ టెస్ట్ కేస్‌లో మీకేదైనా కోడింగ్ అనిపిస్తుందా? హ్మ్. ఇప్పుడు ఈ లాగిన్ ఫంక్షనాలిటీ‌నే నేను ఎక్స్‌పాండ్ చేసి చూపిస్తున్నాను. ఎవరైనా ఎక్కడైనా కోడింగ్ రాసారా? సి లాంగ్వేజ్ గాని, సి ప్లస్ ప్లస్ గాని, జావా గాని, పైథాన్ గాని, డాట్ నెట్ గాని ఏదైనా కోడింగ్ రాసారా ఈ సినారియో ఆటోమేట్ చేయడానికి? నో. నో మేడం. నో. సింపుల్‌గా ఉంటుంది. మనకి ఈజీగా అర్థం చేసుకోవడానికి కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో, మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే డూ ద ప్రాక్టీస్. డూ ద ప్రాక్టీస్. సో, బయట మార్కెట్ లేదు. నాకు జాబ్ వస్తదా? రాదా? జాబ్ వచ్చేది రానిది సెకండరీ అండి. ఫస్ట్ గెయిన్ సమ్ నాలెడ్జ్. మీకు నాలెడ్జ్ వచ్చినప్పుడే మీరు ఏ జాబ్‌లోకి వెళ్ళినా కానీ మీ జాబ్‌ని మీరు స్టెబిలైజ్ చేసుకోగలరు. అర్థమవుతుందా? సో, మార్కెట్‌లో చాలా ట్రెండ్సే నడుస్తున్నాయి. మనీ ఇస్తే జాబ్ ఇస్తాం అది ఇది అని. మీరు ఎంత మనీ గట్టి ఒక 10,00,000 గట్టి మీరు జాబ్ తెచ్చుకున్నా, మీరు లోపలికెళ్ళిన తర్వాత టెక్నికల్ అంటే మీరు వర్క్ చేయలేనప్పుడు అది మీకు యూజ్ ఉండదు. ఒక 3 మంత్స్ తర్వాత జాబ్‌లో నుంచి తీసేస్తారు. అంతే. అంటే ఎందుకు ప్రెజెంట్ మార్కెట్‌లో అలా ఉందంటే, సో, డిపెండ్స్ అండి. పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. మీరెన్ని లక్షలు పెట్టి మేము జాబ్ ఇప్పిస్తారంట, లక్షలు కడతామంటే కట్టినా మీరు వెళ్ళినా, లోపలికెళ్ళిన తర్వాత మీరు వర్క్ చేయట్లేదు, మీకసలేమి రావట్లేదంటే వితిన్ 3 మంత్స్, 4 మంత్స్‌లో తీసేస్తారు జాబ్‌లో నుంచి. మీరు కట్టిన మనీ వేస్ట్. మీకొచ్చిన ఆ ఎక్సైట్‌మెంట్ జాబొచ్చిందన్న ఫీలింగు పోతుంది. చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయిన వాళ్ళని చాలా మందినే చూస్తున్నాను నేను. ఓకే.
సో, ఒకప్పుడు అంటే మేము కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉండేది? చదువుకోవడం. సో, ఫస్ట్ టెక్నికల్‌గా స్ట్రాంగ్ అయిపోవడం. ఎన్ని క్వెషన్స్, ఎన్ని లాజిక్స్ ఉంటే అంతా చదివి బాగా ప్రిపేర్ అయ్యి అప్పుడు ఇంటర్వ్యూస్‌కెళ్ళేవాళ్ళం. ప్రతి ఇంటర్వ్యూలో వి లెర్న్ సంథింగ్. ఎప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నా గాని నాకు జాబ్ వస్తదా? రాదా? అనే ఇంటెన్షన్ కాకుండా ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను న్యూ కాన్సెప్ట్స్ ఏవో నేర్చుకుంటున్నాను అన్న ఇంటెన్షన్‌తో మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తే ఈజీగా ఆపర్చునిటీస్ వస్తాయి. ఈజీగా ఆపర్చునిటీస్ వస్తాయి. సో, మనకి జాబ్ అనేది పెద్ద డీలేం కాదండి. జాబ్ చాలా ఈజీగా వస్తుంది. బట్ అక్కడ డీల్ ఏంటి అంటే మనకి వచ్చిన జాబ్‌ని మనము నిలబెట్టుకుంటున్నామా లేదా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో, ఓకే. చాలా మందున్నారు మన ప్రీవియస్ బ్యాచెస్‌లో డబ్బులు కట్టి జాబ్స్ తెచ్చుకొని, తర్వాత మళ్ళీ వచ్చి బాధపడి, మళ్ళీ ఫస్ట్ నుంచి నేర్చుకొని, మళ్ళీ స్టిల్ ఇంకా జాబ్స్ ట్రై చేస్తున్న వాళ్ళు చాలా మందున్నారు. బట్ ఇనీషియల్ స్టేజ్‌లోనే మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారనుకోండి లెర్నింగ్. సో, ఎలా టోస్కా వర్క్ చేస్తుంది? దాని ఫీచర్స్ ఏంటి? ఎలా ఆటోమేట్ చేస్తాము? దాంట్లో ఎలా ఉంటుంది? ఏంటి? జస్ట్ ఈ ఫీచర్స్ ఏంటో తెలుసుకుంటే చాలు. అంతే మీకు టోస్కా ఆటోమేషన్ వచ్చినట్టే. చాలా ఈజీగా ఉంటుందండి. ఒక ఇంటర్మీడియేట్ స్టూడెంట్‌ని కూర్చోబెట్టి నేర్పించినా నేర్చుకుంటాడు. అంత ఈజీగా ఉంటుందది. ఓకే. సో, మీకు ఆల్రెడీ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ గాని ఇచ్చాను. టోస్‌కా ఎలా వర్క్ అవుతుంది. సో, దీనికి బయట ఉన్న దానికి కంపారిజన్స్ ఏంటి అనేది కూడా నేను ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చున్నాను మీకు. సో, మీకు మాన్యువల్ టెస్టింగ్ అంటే ఐడియా ఉందా ఫస్ట్ పాయింట్? యాహ్! ఐడియా ఉంది మేడం మాన్యువల్ టెస్టింగ్. ఏం చేస్తాం మాన్యువల్ టెస్టింగ్ అంటే? అంటే ఎవ్రీ ఫంక్షనాలిటీ సింగిల్ యూజర్‌తో లాగిన్‌లయ్యి అన్ని టెస్ట్ కేసెస్ రాసి ఆ టెస్ట్ కేసెస్‌ని సింగిల్ యూజర్ తోటి మాన్యుయల్‌గా చేస్తాము. సింగిల్ యూజర్ అంటే? ఆహ్, అంటే టెర్మినాలజీ నాకు తెలియట్లే మేడం మనం ఐటీ టెక్నాలజీ. హ్యూమన్. ఆ! సింగిల్ యూజర్‌గా అంటే ఒక కస్టమర్‌గా లాగిన్ అయ్యి అసలు అది ఎంత టైంలో అంటే నేను యాక్చువల్లీ పెర్ఫార్మన్స్ టెస్టింగ్ నేర్చుకున్నాను మేడం. ఓకే. అది నేర్చుకున్నాక కూడా నాకు అవ్వలేదు జాబ్‌కెళ్ళడము ఫ్యామిలీ రీజన్స్ వల్ల. సో, హుహు. అది ఒక పేజ్ లాగిన్ అవ్వడానికి మనకి ఇమ్మీడియేట్‌గా అవుతుందా? లేదు నంబర్ ఆఫ్ యూజర్స్ తోటి మనం ఏదో ఒకటి ఇనీషియల్‌గా నంబర్ ఆఫ్ 1000 యూజర్స్ తోటి అలా ఓకే. డిలే ఉంటే దాన్ని బ్యాక్ మళ్ళీ రిపోర్ట్ చేయడం బగ్ లాగా. సో, అలా. ఓకే. సో, మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే అండి, సింపుల్‌గా చెప్పాలంటే హ్యూమన్ ఇంటరాక్షన్. మనమందరం హ్యూమన్స్ కదా! సో, మాన్యువల్ టెస్టింగ్‌లో వర్క్ జేయాలంటే కంపల్సరీగా ఒక హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది ఇంపార్టెంట్. ఓకే. హ్యూమన్ ఇంటరాక్షన్ అంటే నేనే టెస్ట్ ఇంజినీర్ అనుకుందాం. సో, నేనే ఒక టెస్ట్ ఇంజినీర్ లాగా వర్క్ చేస్తున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ మేము అమెజాన్ అప్లికేషన్‌లో వర్క్ జేస్తున్నాము. ఈ అమెజాన్ అప్లికేషన్‌లో ఇక్కడ ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి కంటిన్యూ బటన్‌ని క్లిక్ చేయాలి. నేనేం చేస్తాను? అమెజాన్ యూఆర్ఎల్ ఓపెన్ చేసుకొని లాగిన్ పేజ్‌కి వెళ్ళిపోయి ఇక్కడ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి కంటిన్యూ బటన్ ఎంటర్ చేస్తున్నాను. ఎలా ఎంటర్ చేస్తున్నానిది? డైరెక్ట్‌గా నేనే ఓపెన్ చేస్తున్నాను అప్లికేషన్‌ని. కరెక్ట్? యెస్. నేనే డైరెక్ట్‌గా న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకొని న్యూ ట్యాబ్‌లో అమెజాన్ అని ఎంటర్ చేసి, ఈ అమెజాన్‌లో యూఆర్ఎల్ ఓపెన్ చేసుకొని, యూఆర్ఎల్ ఓపెన్ చేసిన తర్వాత హలో సైన్ ఇన్ అండ్ అకౌంట్స్ లిస్ట్ అని ఉంది కదా! హలో సైన్ ఇన్ అకౌంట్స్ లిస్ట్ పైన క్లిక్ చేసి, ఇక్కడ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసుకొని, దెన్ కంటిన్యూ బటన్‌ని క్లిక్ చేస్తాను. అవునా? నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని సైన్ ఇన్ బటన్‌ని క్లిక్ చేస్తున్నా. అంటే ఈ యాక్టివిటీస్ అన్ని ఎవరు చేశారు? నేనే చేశాను. కరెక్ట్? యెస్. సో, అంటే ఏంటి మాన్యుయల్‌గా చేస్తున్నాను నేనిది. బట్ ఈరోజు నేను ఈ ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ చేశాను. సక్సెస్‌ఫుల్‌గా వర్క్ అయింది. ఓకే. టుమారో రేపు మీరొచ్చారు. మీరు ఈ ఫంక్షనాలిటీ మొత్తం ఫస్ట్ నుంచి ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఎంత టైం పడుతుంది? మనం ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఎళ్దాం. ఇప్పుడున్న ట్రెండ్ కాకుండా ఒక 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళామనుకోండి. మనకేదన్నా సరుకులు గాని ఇంట్లోకి ఏదైనా ఫెస్టివల్ సీజన్‌లో ఆహ్, సమ్ ఉంటాయి గదండీ! సో, అవన్నీ పర్చేస్ చేయాలంటే ఏం జేస్తాం?
సరే మీరొక మ్యారేజ్ ఈవెంట్‌కి ప్లాన్ చేసుకుంటున్నారు. మ్యారేజ్ ఈవెంట్‌కి పర్చేస్ చేయాలి. సో, ఏం చేస్తాం పర్చేస్ చేయాలి అంటే మనం? మనకి నియర్ బై ఉన్న టౌన్‌కి వెళ్లి, ఆ టౌన్‌లో క్లాత్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో, ఈచ్ క్లాత్ స్టోర్ దగ్గరికి వెళ్లి, మనకు నచ్చిన బ్రాండ్, నచ్చిన కలరు, నచ్చిన డిజైన్ ఉన్న ప్రొడక్ట్స్‌ని చూసుకొని పర్చేస్ చేస్తాం. అవునా? అవును. సో, అలా పర్చేస్ చేయడానికి హార్డ్‌లీ వి స్పెంట్ అరౌండ్ 1 వీక్. ఒక 1 వీక్ గానియండి, 10 డేస్ ఆఫ్ టైమ్ స్పెండ్ చేసి మనం పర్చేస్ చేసేవాళ్ళం. కరెక్ట్? యెస్. సో, మనం ఎలా పర్చేస్ చేస్తున్నాం అప్పుడు? మాన్యువల్‌గా పర్చేస్ చేస్తున్నాం. మీరే వెళ్తున్నారు, మీరే విజిట్ చేస్తున్నారు, చెక్ చేసుకుంటున్నారు, ఫిట్ అయిందా లేదా చూసుకుంటున్నారు. మళ్ళీ అది నచ్చకపోతే వేరే షాప్‌కి వెళ్తున్నాం. మళ్ళీ అక్కడ చెక్ చేస్తున్నాం. అది గాని నచ్చకపోతే వేరే దగ్గరికి, మళ్ళీ సో, ఇలా ఏం చేస్తున్నాం నంబర్ ఆఫ్ షాప్స్‌కి మనమే విజిట్ చేస్తున్నాం. దీనివల్ల మనం ఎంత టైమ్ వేస్ట్ చేస్తున్నాం? 10 డేస్ ఆఫ్ టైమ్. 10 డేస్ అంటే చాలా వాల్యుబుల్ టైమ్ కదా! సో, ఇప్పుడైతే ఏం చేస్తాం? ఒక 2 డేస్, 3 డేస్ అవునా? 2 డేస్, 3 డేస్ అంటే విల్ గో విత్ ఎనీ మింత్రా. చాలా అప్లికేషన్స్ వచ్చినియి. ఆన్‌లైన్ అప్లికేషన్స్ కరెక్ట్. ఏదో ఒక అప్లికేషన్స్‌లోకి వెళ్తాము. సో, మనకి డిజైన్, ప్రొడక్ట్ మంచిగుందా లేదా అనేది చెక్ చేసుకుంటారు. సో, ప్రొడక్ట్ మంచిగా ఉంది అనుకుంటేనేమో కార్ట్‌లోకి యాడ్ చేసుకుంటారు. ఆర్డర్ పెడతారు. సో, మనం మాన్యువల్‌గా పర్చేస్ చేసేదానికి త్రూ ఒక మీడియేటర్ లైక్ మింత్రా అనేది వన్ ఆఫ్ ది మీడియేటర్ బిట్వీన్ ద కస్టమర్ అండ్ షాపింగ్ మాల్స్. అవునా? సో, ఇలా మీడియేటర్స్ త్రూ ఆర్డర్స్ పెట్టుకోవడానికి డిఫరెన్స్ ఉందా? యెస్ ఆర్ నో? యెస్ మ్యామ్. సో, టీమ్ మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏముండదు. మనమే డైరెక్ట్‌గా అప్లికేషన్ ఓపెన్ చేసుకొని చెకింగ్ చేసుకోవడాన్నే మాన్యువల్ టెస్టింగ్ అంటారు. ఆటోమేషన్ టెస్టింగ్ అంటే మీరు ఆటోమేషన్ చేస్తారు. ఆటోమేషన్ అంటే ఇప్పుడు మనకి మింత్రా అప్లికేషన్, జొమాటో అప్లికేషను అండ్ ఎజియో అండ్ అమెజాన్ ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో, అలాగే టెస్టింగ్ చేయడానికి గూడా మనం డైరెక్ట్‌గా చేయకుండా ఆటోమేషన్ టూల్స్ ఉంటాయి. ఆ ఆటోమేషన్ టూల్స్ చాలా ఉన్నాయి మార్కెట్‌లో. సెలీనియం అనే ఒక ఆటోమేషన్ టూల్స్, టోస్కా అని, రాప్ట్ అని, యూఎఫ్‌టీ అని చాలా ఉన్నాయి. బట్ ప్రెజెంట్ మార్కెట్‌లో ట్రెండింగ్ ఉన్న ఆటోమేషన్ టూల్ వచ్చేసి టోస్కా ఆటోమేషన్ అండి. సో, ఇవన్నీ మార్కెట్‌లో ఉన్నాయి. ఎప్పటినుంచో ఉన్నాయి. బట్ టోస్కా ఆటోమేషన్ అనేది ప్రెజెంట్ మార్కెట్‌లో బాగా ట్రెండ్ అవుతుంది. ఎందుకు అంటే సెలీనియంలో వర్క్ చేయాలంటే కోడింగ్ రాయాలి, రాప్ట్‌లో కోడింగ్ రాయాలి, యూఎఫ్‌టీలో కోడింగ్ రాయాలి. బట్ టోస్కాలో ఏం అవసరం లేదు. ఇప్పుడు సెలీనియమ్, రాప్ట్, యూఎఫ్‌టీలో ఒక ప్రాజెక్ట్‌ని 1 ఇయర్‌లో కంప్లీట్ చేస్తే టోస్కాలో 6 మంత్స్‌లో కంప్లీట్ చేయొచ్చు. కదా! సో, ఇప్పుడు మీరు లెట్ అస్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. మీరేదైనా ఒక క్లాత్ స్టోర్‌కెళ్ళి ఆర్డర్ ఇచ్చేసారు. మీరు ఆర్డరు ఒక 10 డేస్‌లో డెలివరీ ఇస్తానన్నారు. బట్ 10 డేస్‌లో డెలివరీ ఇస్తా అన్న ప్రొడక్ట్ మనకు 5 డేస్‌కే డెలివరీ ఇస్తే మనం ఎలా ఫీల్ అవుతాం? వి ఫీల్ గుడ్ రైట్? నెక్స్ట్ టైమ్ ఇంకోసారి ఎప్పుడైనా మనం పర్చేస్ చేసుకున్న అదే పర్సన్‌కి ఇస్తాం. అవునా? యెస్ సార్. యెస్ మ్యామ్. యెస్ ఎందుకు? అండి. మనకి ఇమ్మీడియేట్‌గా డెలివరీ ఇచ్చేస్తాడు కాబట్టి. సో, రియల్ టైమ్‌లో గాని ఎలా ఉంటుందంటే ఎవరికైనా మనము క్లయింట్‌కి ఇమ్మీడియేట్ డెలివరబుల్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే దే గెట్ ఎ గుడ్ ఇంప్రెషన్. సో, వాళ్ళేం చేస్తారు మళ్ళీ సేమ్ ప్రాజెక్ట్స్‌ని సేమ్ కంపెనీకి ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అందుకనే సో, ఎక్కడైతే ఎక్కువ టైమ్ కిల్ అవుతుందో, ఎక్కడైతే ఎక్కువ టైమ్ కిల్ అవుతుందో, ఆ టైమ్‌ని ఓవర్‌కమ్ జేయడానికి సో, సూటబుల్ అయ్యే ఆటోమేషన్ టూల్స్‌ని తీసుకుంటారు. సో, అది టోస్కా. టోస్కా అనేది మార్కెట్‌లో చాలా చాలా ట్రెండింగ్ ఉంది. హ్మ్. మీకు ఈజీగా జాబ్స్ ఒస్తాయి. ప్రెజెంట్ మార్కెట్‌లో జాబ్స్ లేవు అది ఇది కాకుండా అండి. జస్ట్ బీ కాన్సంట్రేట్ ఆన్ లెర్నింగ్ ఆఫ్ కాన్సెప్ట్. జస్ట్ కాన్సెప్ట్ లెర్న్ చేసుకోవడానికి మాత్రమే స్పెండ్ చేయండి. ఓకే. ఈరోజు మీరు ప్రిపేర్ అవుతున్నారు. అంటే మీరు చాలా బిగినర్‌గా స్టార్ట్ చేస్తున్నారు. ఈరోజే మీరు బిగినర్‌గా స్టార్ట్ చేస్తున్నారు. డైలీ ఒక 1 అవర్, 2 అవర్స్ టైమ్ స్పెండ్ చేయండి. ఏమేమి నేర్చుకుంటున్నారు? ఎంతవరకు నేర్చుకుంటున్నారు? డైలీ 1 అవర్, 2 అవర్స్, 1 అవర్, 2 అవర్స్ ఇలా టైమ్ స్పెండ్ చేయండి. ఈరోజు మీరు 3 అవర్స్ ప్రాక్టీస్ చేస్తే ఒక 1 వీక్, 2 వీక్స్ తర్వాత 1 అవరే ప్రాక్టీస్ చేస్తారు. తర్వాత హాఫ్ అన్ అవరే ప్రాక్టీస్ చేస్తారు. అంటే మీకు అర్థమైపోతుంది. ఏం చేస్తున్నాం ఏంటి అని. సేమ్ థింగ్ ఇంటర్వ్యూస్‌లో గాని
సో, మా సైడ్ నుంచి అయితే మీకు కంప్లీట్ థియరిటికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్, ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ లెవెల్‌లో ట్రైనింగ్ ఇస్తాను. సో, మీకు వన్స్ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, రెజ్యూమే ప్రిపరేషన్స్ ఉంటాయి, కెరియర్ గైడెన్స్ ఉంటాయి. ఒకవేళ ఇంటర్వ్యూకి అటెంప్ట్ చేస్తుంటే మనకి కాల్స్ ఎలా వస్తాయి, మనం ఎలా ఆన్సర్ చేయాలి. సో, వచ్చిన కాల్స్ మనకి ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన తర్వాత ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఈ పాయింట్స్ అన్నీ కూడా ఉంటాయి. మీన్‌వైల్ మీకేమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. క్లియరా ఇక్కడి వరకు? యాహ్! ఆ! క్లియర్. క్లియర్ అండి. సింపుల్ ఉంటుంది టోస్కా. చాలా చాలా ఈజీగా ఉంటుంది. బట్ ప్రాక్టీస్ చేయాలి. సో, నా దగ్గరైతే ఎక్కువ ప్రాక్టికల్ సెషన్స్ ఉంటాయండి. సో, నేను జస్ట్ వాట్ ఈస్ వాట్ చెప్పి వదిలేసేటట్టు ఏమి ఉండదిక్కడ. సో, నాకు డైలీ నేను ఒక 4, 5 బ్యాచెస్ తీసుకుంటాను. మార్నింగ్ గానివ్వండి, ఈవినింగ్ కానివ్వండి. ఈచ్ బ్యాచ్‌కి గాని నంబర్ ఆఫ్ ప్రాక్టికల్ సెషన్స్ తీసుకుంటాను. సో, కంపల్సరీగా వాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇన్ కేస్ ఎవరైనా ప్రాక్టీస్ చేయట్లేదు అంటే ఐల్ ఆస్క్ దట్ పర్సన్ పర్సనల్లీ. వాళ్ళని ఓకే. క్లియర్‌గా అడుగుతాను. ఎందుకు ప్రాక్టీస్ చేయట్లేదు? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏంటి? యూ కెన్ సీ థీస్ ఆల్ ఆర్ మై ప్రీవియస్ స్టూడెంట్స్ డేటా. ఇందులో చాలా మందికి జాబ్స్ వచ్చాయి. సో, దే పింగ్డ్ ఇన్ మీ సెపరేట్‌లీ. మేడం మాకు జాబ్ వచ్చింది. సో అండ్ సో కంపెనీ, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. ఒక 3 ఆఫర్స్ వచ్చాయి. 2 ఆఫర్స్ వచ్చాయి. ఇలాంటి ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇచ్చారు. మళ్ళీ మనకి సినారియో బేస్డ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అన్నీ గూడా యూట్యూబ్‌లో పెడతానండి నేను. మనకి యూట్యూబ్ ఛానెల్‌లో మీకు రికార్డింగ్ వీడియోస్ వస్తున్నాయి గదా! అందులో సినారియో బేస్డ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ గాని ఉంటాయి. ఒకవేళ ఇలా అడిగితే ఎలా చెప్పాలి? ఇలా అడిగితే ఎలా చెప్పాలి? మీరు చూస్తే నంబర్ ఆఫ్ ప్రాక్టికల్ సెషన్స్. ఇన్ని క్వెషన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు ఏదైనా అడిగిన వెంటనే ఈజీగా చెప్పగలరు గదా! కరెక్ట్. సో, చాలా మంది ఏం జేస్తున్నారు ఔట్‌సైడ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో అంటే జస్ట్ దే గివ్ వాట్ ఈస్ వాట్. సో, టోస్కా అంటే ఇది ఇలా వర్క్ అవుతుంది. దీని ఫీచర్ ఇది అని చెప్తారు. బట్ నా దగ్గరైతే కంప్లీట్ ప్రాక్టికల్ సెషన్స్ ఉంటాయి. సో, థియరిటికల్ సెషన్స్ ఉంటాయి. అండ్ నంబర్ ఆఫ్ లాజిక్స్ ఉంటాయి. ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇస్తాను ఈచ్ పాయింట్‌కి. ఓకే. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయండి? నో అండి. రవికాంత్? అనుష గారు ఇది టోస్కాలో మా మార్కెట్ షేర్ అనేది తక్కువ ఉంటుంది. సెలీనియందయితే ఎక్కువగా ఉంటుంది. ప్రాజెక్ట్స్ ఎక్కువుంటాయి. వాటిలో జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువుంటాయని విన్నాను. ఎవరు ఆహ్, చెప్పారు? మా ఫ్రెండ్స్ అంటుంటే విన్నాను. వాళ్ళు ఏ డొమైన్స్ పైన వర్క్ జేస్తున్నారు? వాళ్ళు డెవాప్స్ అలా డెవాప్స్ టెస్టింగ్ పైన కూడా కొంతమంది చేస్తున్నారు. సో, మార్కెట్‌లో టోస్కాకి తక్కువుంటుంది అని చెప్పడానికి లేదండి. హ్మ్. టోస్కో జాబ్ ఓపెనింగ్స్ గాని చూసుకుంటే కరెంట్ డేస్‌లో 349 ఉన్నాయి మార్కెట్‌లో, లింక్డ్ఇన్‌లో. ఓకే. లెట్ మీ షో యూ నౌకరీ డాట్ కామ్. సో, నౌకరీ డాట్ కామ్‌ని గాని మీరు గమనించినట్లయితే, మీరు అంటున్నారు గదా! సెలీనియంకి ఎక్కువ స్కోప్ ఉంటుంది అని. సో, సెలీనియంలో ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో, సెలీనియంలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ గూడా టోస్కాకి మైగ్రేట్ జేస్తున్నారు. యూ నో థట్? నా పాయింట్ అది గూడా చెప్పారండి. అది గూడా చెప్పారు. కాపోతే ఇది లైసెన్స్‌డ్ వర్షన్ అని చాలామంది అది ఓపెన్ సోర్స్ అని అటువైపు వెళ్తున్నారని ఫైన్. వాళ్ళు మీరన్న మాట్లాడుతున్నారు. పాయింటే తీసుకుందాం. హ్మ్. సెలీనియంలో ప్రాజెక్ట్ వర్క్ జేయాలి అంటే నేనొక 10 మెంబర్స్‌ని హైర్ జేసుకున్నాను. ఈ 10 మెంబర్స్ ఫ్రెషర్సే ఉండరు గదా! అవునా? సో, యెస్ ఈ అండి. 10 మెంబర్స్‌కొచ్చేసి నేను సాలరీ వచ్చేసి అరౌండ్ ఐ యామ్ పేయింగ్ లైక్ ఒక 30 లాక్స్ వరకు పే చేస్తున్నారనుకుందాం సాలరీ. ఓకే. 30 లాక్స్ వరకు పే చేస్తున్నారు సాలరీ ఈ 10 మెంబర్స్‌కనుకుందాం. సరే. ఈ 10 మెంబర్స్ వర్క్ చేస్తున్న కోడింగ్ ఇది మొత్తం డిప్లాయ్‌మెంట్స్ మొత్తం వాళ్ళు 1 ఇయర్ కమిట్మెంట్ ఇచ్చారు. బట్ 1 ఇయర్ కమిట్మెంట్‌లో కంప్లీట్ అవ్వలేదు. సో, 1 ఇయర్, 1 ½ ఇయర్ ఎళ్ళిందనుకుందాం. 1 ½ ఇయర్‌కి డిప్లాయ్‌మెంట్స్ చేశారు. ఎవరికి? క్లయింట్స్‌కి చేశారు. ఎంతమంది వర్క్ చేస్తున్నారు? 10 మెంబర్స్. 10 ఓన్లీ మెంబర్స్. 10 సెలీనియం వాళ్ళే వర్క్ చేస్తున్నారు. బట్ వాట్ అబౌట్ మాన్యువల్? సెలీనియంలో వర్క్ చేయాలన్నా మాన్యువల్ టెస్టింగ్ వాళ్ళు కావాలి గదా! మాన్యువల్‌లో ఒక 3 మెంబర్స్ ఏసుకుందాం. ఈ 3 మెంబర్స్‌కి ఒక 15 లాక్స్ ఉండదండి. ఇంకా ఎక్కువే ఉంటది. ఒక 20 లాక్స్ వరకు ఆహ్,
సాలరీస్ ఇస్తున్నాం అనుకో. సో టోటల్‌గా ఎన్ని లాక్స్ ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తున్నారు మొత్తం ఆటోమేషన్ టీమ్‌కి? టెస్టింగ్‌కి, సెలీనియం అండ్ మాన్యువల్‌కి ఒక 50 లాక్స్ వరకు బడ్జెట్ అలొకేట్ చేస్తున్నారు. కరెక్ట్? యెస్. సో మేమేం చేస్తానంటే ఆటోమేషన్ టోస్కా తీసుకుంటా. టోస్కా ఆటోమేషన్‌లో ఒక 4 మెంబర్స్‌ని హైర్ చేసుకుంటా. ఎంతమంది? 4 మెంబర్స్‌ని తీసుకుంటా. ఈ 4 మెంబర్స్‌లో 3 మెంబర్స్ వచ్చేసి మాన్యువల్ అండ్ 1 మెంబర్ వచ్చేసి 3 మెంబర్స్ వచ్చేసి టోస్కా. సో 1 మెంబర్ వచ్చేసి మాన్యువల్. ఎంతమందిని హైర్ చేసుకున్నాను టోటల్‌గా? వితిన్ 1 ఇయర్‌లో సబ్మిట్ చేసేస్తాను ప్రాజెక్ట్. సో వీళ్ళకి నేను అలొకేట్ చేసిన బడ్జెట్ వచ్చేసి 30 లాక్స్ అనుకుందాం. సో ఇక్కడ ఏమవుతుంది నాకు ఎన్ని అమౌంట్ ఎంత తగ్గుతుంది? 20 లాక్స్ వరకు. 20 లాక్స్ తగ్గుతుంది. నేను ఇంతమందికి పే చేయాల్సిన అవసరం ఉందా నాకు? లేదు కదా! లేదు. సో ఇప్పుడు పెయిడ్ టూల్ అన్నారు గదా! నేను 30 లాక్స్‌లో ఒక 1 లాఖో, 2 లాక్సో లైసెన్స్‌కి పెట్టుకుంటాను. అంటే పర్సన్ రిసోర్స్ హైరింగ్ అనేది తగ్గిపోతుంది. మీకు అర్థమవుతుందా? రిసోర్స్ హైరింగ్ తగ్గిపోతుంది. అండ్ అందుకే మీకు మార్కెట్‌లో చూసినట్లయితే మాన్యువల్ టెస్టింగ్ జాబ్స్ ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు, సెలీనియం ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా టోస్కాకి మైగ్రేట్ అవుతున్నారు. మీకు అది తెలియట్లేదు. ఓకే. ఓకే. కమింగ్ ఫ్యూచర్ డేస్‌లో ఏమవుతదంటే హ్యూమన్ రిసోర్స్ హైరింగ్ కూడా తగ్గిపోతుందండి టెస్టింగ్ పైన. ఇంకొకటి సరే సెలీనియంనే మేము చూజ్ చేసుకుంటాము అంటే సెలీనియం యూజ్ చేసి ఏమేమి ఆటోమేషన్ చేయొచ్చు? ఓన్లీ వెబ్. సెలీనియం ఆటోమేషన్ యూజ్ చేసుకొని ఏ అప్లికేషన్స్‌ని ఆటోమేట్ చేస్తాం? ఓన్లీ వెబ్. సో వెబ్ అప్లికేషన్స్‌ని ఆటోమేట్ చేయాలి అంటే ఓన్లీ వెబ్బే ఉంటాయా అన్ని ప్రాజెక్ట్స్‌కి? డెస్క్‌టాప్ గానే ఉంటుంది గదా! యెస్ మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపీ‌నే తీసుకోండి. ఎస్ఏపీలో డెస్క్‌టాప్ ఉంది, వెబ్ ఉంది. సో ఈ రెండిటిని ఇంటిగ్రేట్ టుగెదర్ వర్క్ చేయాలంటే నాకు సెలీనియం వర్క్ అవుతుందా? వర్క్ అవ్వదు. ఐ అవును. హావ్ టు గో విత్ అనదర్ ఆటోమేషన్ టూల్స్. సో వీళ్ళేం జేస్తారు? కంప్లీట్ ఆల్ ఎస్ఏపీ ప్రాజెక్ట్స్ అన్ని ఇప్పుడు దేని మీద రన్ అవుతుంది? టోస్కా. ఆల్ సేల్స్‌ఫోర్స్ ప్రాజెక్ట్స్ అన్ని దేని మీద రన్ అవుతుంది? టోస్కా. ఆల్ ఒరాకిల్ బేస్డ్ అప్లికేషన్స్ అన్ని దేని మీద రన్ అవుతున్నాయి? టోస్కా. ఈరోజు ఒక అమ్మాయి అడిగింది. ఒరాకిల్ బేస్డ్ అప్లికేషన్‌లో టోస్కా ఇంప్లిమెంట్ చేస్తూ డౌట్. టోస్కా. ఆల్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్. సో మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అనే ప్రాజెక్ట్స్ మీరు వినుంటారు. మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ప్రాజెక్ట్స్‌లో వర్క్ చేసే ప్రాజెక్ట్స్ అన్ని ఎందులో వర్క్ అవుతున్నాయి? టోస్కాలో వర్క్ అవుతున్నాయి. సో ఇఫ్ యూ గో టు హియర్ ఇంకా మనకి చాలానే ఉన్నాయండి అప్లికేషన్ కేటగరీస్. ఇక్కడ ఏపీఐ ప్రాజెక్ట్స్ టోస్కాలో రన్ అవుతున్నాయి. సో మీరు చూస్తే డిఫరెంట్ అప్లికేషన్ కేటగరీస్ సర్వీస్ నౌ ఇందులోనే వర్క్ అవుతుంది. మెయిన్ ఫ్రేమ్స్ గాని ఇందులోనే వర్క్ అవుతుంది. సో మీరు మెయిన్ ఫ్రేమ్స్ తీసుకున్న మెయిన్ ఫ్రేమ్స్ ఆటోమేషన్ గూడా టోస్కానే యూజ్ చేసుకొని జేస్తున్నారు. అంటే మార్కెట్‌లో టోస్కా లేని ఏరియా ఏదో చెప్పడానికి లేదు. ఒక 250 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్‌ని ఆటోమేట్ చేస్తాం. 250 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. అంటే టోస్కాని యూజ్ చేసి ఏ అప్లికేషన్ అయినా ఆటోమేట్ జేయొచ్చు. వితౌట్ రిస్ట్రిక్షన్. డెస్క్‌టాప్ చేయొచ్చు, ఫైల్స్ చేయొచ్చు, ఫోల్డర్స్ చేయొచ్చు, ఆటోమేట్ చేయొచ్చు. ఎనీథింగ్ వి కెన్ డూ. బట్ ఇక్కడ లైసెన్స్ వచ్చేసి కాస్ట్ అంట. సో ఈవెన్ ట్రైసెంటిస్ వాళ్ళు మనకి లైసెన్స్ కాస్ట్ గాని తగ్గించారు టు యుటిలైజ్ ద స్టార్టప్ కంపెనీస్. కొన్ని స్టార్టప్ కంపెనీస్ గాని యుటిలైజ్ చేసుకోవడానికి లైసెన్స్ అనేది తగ్గించారు. ఇంకొకటి మీరు సెలీనియం గాని నేర్చుకున్నారనుకోండి జాబ్ ఎక్కడొస్తుంది? స్టార్టప్స్‌లో జాబ్ వచ్చిందనుకుందాం. స్టార్టప్స్‌లో జాబ్ వస్తే వర్క్ ప్రెషర్ ఎలా ఉంటుంది? హ్మ్. వర్క్ ప్రెషర్ ఈస్ వెరీ హై. చాలా వర్క్ ప్రెషర్ ఉంటుంది. సో మీకు స్టార్టప్స్‌లో జాబ్ వస్తే మీరు సెలీనియం నేర్చుకుంటే మీకున్న ఒకే ఒక్క స్కోప్ అండి ఫ్రెషర్‌గా వెళ్ళడం అంతే.
నేను సెలీనియం నేర్చుకొని, ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని వెళ్తాను అంటే పాసిబుల్ అవ్వదు. మీరు ఇన్ కేస్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకున్నా మీకు త్వరగా ఆఫర్స్ అయితే రావు. ఎందుకు అంటే సెలీనియం ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయంటే వాళ్ళొక సినారియో ఇస్తాడు. సో, నాకొచ్చేసి ఓన్లీ ఆహ్, రైట్ ఏ స్క్రిప్ట్ రాయమంటారు. సో, రైట్ ఏ స్క్రిప్ట్ టు జనరేట్ రాండమ్ నంబర్స్ అంటారు. సో, నాకు రాండమ్ నంబర్స్‌ని జనరేట్ చేయడానికి స్క్రిప్ట్ రాయమంటారు. స్క్రిప్ట్ ఎలా రాయమంటారు? మీ స్క్రీన్ షేర్ చేసి, మీ స్క్రీన్‌లో నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసి, మీరిక్కడ స్క్రిప్ట్ రాస్తా ఉంటే వాళ్ళు చూస్తా ఉంటారు. పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్ అని చెప్పేసి. ఆహ్, ఇక్కడ స్టాటిక్ ఇంకా మీరు ఇలా పబ్లిక్, మెయిన్ అని చెప్పేసి ఇలా మీరు స్క్రిప్ట్ రాస్తా ఉంటే వాళ్ళు చూస్తా ఉంటారు. మీరు రాసిన జస్ట్ మీరు స్క్రిప్టే రాస్తారు. ఎగ్జిక్యూషన్‌గా ఏం చేయమనలే. మీరు స్క్రిప్ట్ రాసే టైంలోనే మీరసలు ఎక్స్‌పీరియన్స్ పాస్డా కాదా అనేది ఇక్కడే సార్ట్ ఔట్ చేస్తారు. ఓకే. విల్ కాల్ యూ బ్యాక్ అండ్ విల్ కనెక్ట్ విత్ యూ లేటర్ అని చెప్పేస్తారు. అయిపోతది. మీరు ఫ్రెషర్‌గా వెళ్ళాలంటే సెలీనియం ఓకే అండి. ఐల్ అగ్రీ థట్. బట్ ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ఎక్స్‌పీరియన్స్ సెలీనియం ఈస్ నాట్ రికమెండెడ్ బై యూ. లేదు స్టిల్ ఎళ్తామంటే యెస్ యూ కెన్ గో విత్ థట్. నో ప్రాబ్లమ్ ఫర్ సో, నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి బెస్ట్ సూటబుల్ కోర్స్ ఈస్ టోస్కా. థాట్స్ ఇట్. ఎనీ అదర్ క్వెషన్స్ అండి? అనూష గారు, ఇది టోస్కాని మనం జెన్కిన్స్‌తో ఇంటిగ్రేషన్ చేసేది మీరు ఈ కోర్స్‌లో మాకు కంటెంట్ చూపిస్తారా అది? జెన్కిన్స్ ఇంటిగ్రేషన్ ఉండదండి. డిస్ట్రిబ్యూటెడ్ ఆహా! ఎగ్జిక్యూషన్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఆహా! డిస్ట్రిబ్యూటెడ్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. జెన్కిన్స్ ఉండదు. మీరు జెన్కిన్స్ అన్నారు కదా! అందుకే అడుగుతున్నాను. జెన్కిన్స్ అంటే మనకి చాలా నంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి మార్కెట్‌లో. అలాగని అన్నిటికి చెప్పడానికి టైం కుదరదు. సో, ఆహా! ప్రాజెక్ట్‌లో అయితే ఏదో ఒకటే యూజ్ చేస్తాం కాబట్టి డిస్ట్రిబ్యూటెడ్ ఎగ్జిక్యూషన్ చెప్పాను నేను. ఓకే. సీఐ ఇంటిగ్రేషన్ టూల్స్ అంటే మీకు జెన్కిన్స్ ఉంటుంది, లిట్మస్ ఉంటుంది, బాంబూస్ ఉంటుంది. ఇంకా చాలానే ఉన్నాయి మనకి ఇంటిగ్రేషన్ టూల్స్. సో, బట్ మన కోర్స్‌లో డిస్ట్రిబ్యూటెడ్ ఎగ్జిక్యూషన్ వర్క్ కవర్ అవుతుంది. ఎందుకంటే టోస్కా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారంటే మస్ట్ అండ్ షుడ్‌గా అడిగే క్వెషన్ ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ ఎగ్జిక్యూషన్. మిమ్మల్ని జెన్కిన్స్ అడిగినా, అడగకపోయినా కంపల్సరీగా రైజ్ అయ్యే క్వెషన్ ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ ఎగ్జిక్యూషన్. డిస్ట్రిబ్యూటెడ్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి? ఏఓఎస్ అంటే ఏంటి? అది ఎలా వర్క్ అవుతుంది? ఏం చేస్తాం? దిస్ ఈస్ ఎ డిఫాల్ట్ ఫీచర్ ఇన్ టోస్కా. టోస్కాలో ట్రైసెంటిస్ వాళ్ళు ఇచ్చిన ఫీచర్ అన్నమాట ఇది. ఓకే. ఓకే అండి. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయండి? నో అండి. హుహు. క్లియర్? సో, చూడండి ఈరోజు మీరు ఒకవేళ ఇన్‌స్టాలేషన్స్ అయితే చెప్పండి. ప్రాజెక్ట్ క్రియేషన్స్ స్టార్ట్ చేద్దాం మనం డే 1 నుంచి ప్రాక్టికల్ సెషన్స్. ఓకే. ఓకే. ఓకే మేడం. ఓకే టీమ్. థాంక్స్ ఫర్ యువర్ టైమ్. బై బై. బాయ్. బాయ్.